హలో అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి శారీస్ అండి. ఇవన్నీ వచ్చేప్పటికి లిటిల్ బిట్ ఆఫ్ మిస్టేక్స్ వచ్చేటువంటి శారీస్. ఏదన్నా చిన్న మిస్టేక్ అంటే చిన్న చిన్న డ్యామేజెస్ కానీ, లేదంటే మ్యాక్సిమం ఉండవు, డ్యామేజెస్ ఉంటాయి లేదంటే లేదు. బట్ ఉండవని చెప్పి మళ్ళీ వచ్చాక ఫీల్ అవుతారు. చెకింగ్ ఏమి ఉండదండి. మిస్ప్రింట్ కానీ ఏదన్నా జస్ట్ డస్ట్ ప్రింట్స్ అట్లాగా ఏదైనా షేడ్ అట్లా ఏదన్నా ఉంటాయి. ప్రైస్ వచ్చేప్పటికి 250 అండి. ఇది వచ్చేప్పటికి జార్జెట్కి ఇదంతా మీకు జరీ అండి, సిల్వర్ జరీ, ఫ్యాన్సీ పార్టీ వేర్ స్టైల్ ఆఫ్ శారీ అండి. ఇది 5.5 మీటర్స్ ఉంటుంది. 6 కూడా ఉండొచ్చు, 6 or 6+ ఉండొచ్చు, కానీ 5.5 చెప్తాను, ఎందుకంటే నేను మెజర్మెంట్ చూడలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఓకే, ఇది వచ్చేప్పటికి చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వచ్చేప్పటికి వెరీ డీసెంట్. దీనికి మంచి బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ జరీ వస్తుంది. ఇది మీకు జరీ అండి, ప్రింట్ ఏం కాదు. బ్యాక్ సైడ్ చూసుకోండి, ఇక్కడ మీరు ఇదంతా మీకు జరీ వీవ్. ఓకే, శారీ ఇట్లా ఉంటుంది మొత్తం మీకు ఆల్ ఓవర్ ఫుల్ వస్తుంది. ఇంకా దీనికి పళ్ళు అట్లా ఏమి ఉండదండి, శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఓకే, డస్ట్ ప్రింట్ ఎట్లా ఉంది అనేది దీనికి ఒక దగ్గర నాకు ఐడెంటిఫై మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, మన ఫౌల్డింగ్స్ దగ్గర మడతల్లో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది చూడండి లైన్ ఒకటి, కనిపిస్తుందో లేదో నేను ట్రై చేస్తున్నాను చూపించడానికి. ఇదిగోండి డస్ట్ ప్రింట్, మేబీ వాష్లో పోతుందని అనుకుంటున్నాను, బట్ మిస్ప్రింట్ ఐటమ్ కాబట్టి గ్యారంటీ అయితే ఏం చెప్పానండి. ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్. ఇందులో వచ్చేప్పటికి మీకు కొన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇట్లాగా నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి. చెకింగ్ అయితే ఏమి ఉండదండి, మళ్ళీ చెక్ చేయమని ఎవరు అడగొద్దు. ఇట్లాగా ఇంకా ఉందండి కలెక్షన్, మొత్తం తీయలేదు బయటికి, మళ్ళీ అన్నీ సర్దుకోవాలి కదా అని చెప్పి నేను మొత్తం తీయలేదు. ఇంకా ఒక 5 or 6 పీసెస్ ఉండొచ్చు. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్టెయిన్ చిన్న మార్క. ఇట్లా ఏదైనా లిటిల్ బిట్ ఆఫ్ మిస్టేక్స్ అయితే కంపల్సరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కంపల్సరీ అన్నిటికీ ఉంటాయని కాదు, ఉండవని కాదు. ఇదంతా మిస్టేక్ ఐటెంలో తీసుకున్నాం కాబట్టి మిస్టేక్స్ కిందనే చెప్తున్నాను నేను. ఓకే, ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్ అండి. ఇవి రివర్స్ ఫోల్డింగ్ ఉన్నాయండి, మ్యాక్సిమం అన్ని రివర్స్ ఫోల్డింగ్ ఉన్నాయి. ఒరిజినల్ సైడ్ ఇలా ఉంటుంది, రివర్స్ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది, ఇది ఫ్రంట్ సైడ్. ఇదిగోండి, ఇది ఫ్రంట్, ఇదంతా రివర్స్ ఫోల్డింగ్లో ఉంది. ఓకే, ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి ఇదిగోండి, ప్రైస్ వచ్చేప్పటికి 250 అండి. ఎనీ శారీ 250. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి ఫ్యాన్సీ స్టైల్ ఆఫ్ శారీ. ఇవి కావాలంటే మీరు ఇవి కానీ ఏవైనా డ్రెస్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వీటికి పళ్ళుస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ దీనికి పళ్ళు లేదనుకుంటా, జస్ట్ ఒక లైన్ ఇట్లాగా ఒక లైన్గా ఇచ్చారు పళ్ళు అంటే, దట్స్ ఇట్. దీనికి ఏదైనా మీరు చక్కగా బ్లాక్ పేరప్ చేసుకొని ఆఫీస్ వేర్కి చక్కగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే స్టిఫ్గా ఉంటే చాలామంది లైక్ చేస్తారు కదా, ఫ్యాన్సీ లుక్ డీసెంట్గా ఉంటుంది. జస్ట్ లుక్ లైక్ కాటన్ శారీలా ఉందండి. మిక్స్డ్ కలెక్షన్ ఇది, కాటన్ ప్యూర్ కాటన్ కాదు. ఈ టైప్ ఆఫ్ స్మాల్ కడి బార్డర్ వచ్చింది. ఓకే, ఇందులో వచ్చేప్పటికి జస్ట్ కొన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. దీనికి పళ్ళు అయితే ఒక లైన్ పళ్ళులానే వచ్చిందండి. ఒక 5 or 6 పీసెస్ ఏమో ఉన్నట్టున్నాయి. 3, 4, ఓన్లీ 5 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. ఓకే, ఏదైనా మిస్టేక్ అంటే జస్ట్ లైక్ మిస్ప్రింట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. ఇది వచ్చేప్పటికి సెకండ్ మోడల్. ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మొత్తం ఇదే డిజైన్ వస్తుంది మీకు. ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది, హాఫ్ వైట్ అండ్ ఇక్కడ క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదా, దీనికి మీకు బ్లాక్ కలర్ ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకున్నారంటే చాలా డీసెంట్ ఉంటుంది సారీ. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మీకు అనదర్ వన్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ శారీ, ఇది కూడా ఫ్యాన్సీ లుక్ ఆఫ్ శారీ అండి. ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 250. ఈ టైప్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్ ఉంటుంది, టెంపుల్ డిజైన్ వచ్చింది బార్డర్.
అండ్ జస్ట్ లైక్ ఎలా ఉందంటే కోటా శారీ స్టైల్లో ఉంది ఇది. దీనికి పళ్ళు వచ్చేప్పటికి మేబీ పళ్ళు లేదనుకుంటా. ఒక శారీ ఓపెన్ చేద్దాము. ఆల్ ఓవర్ శారీస్ అండి ఇవి, పళ్ళుస్ ఏం లేవు. టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది. మీరు దీనికి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఎస్పెషల్లీ ఆఫీస్ వేర్. దీనికి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ పీచ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ కలర్ మీరు పేరప్ చేసుకున్నారంటే మంచిగా ఆఫీస్ వేర్ స్టైల్ ఆఫ్ శారీ అయిపోతుంది. ఇది ఇందులో వచ్చేప్పటికి చాలా తక్కువ పీసెసే ఉన్నాయండి. ఇందులో ఒక 4 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 1 2 3 చూడండి ఎంత డీసెంట్ ఉందో కలర్ కాంబినేషన్. గ్రే కలర్కి పీచ్ కలర్. ఓకే, ఇది వచ్చేప్పటికి ఇదండి. నెక్స్ట్ వన్ ఇంకా ఇక్కడ వచ్చేప్పటికి మిక్స్డ్ కలెక్షన్ అండి. ఓన్లీ సింగిల్స్ అవైలబుల్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది కూడా కోటా స్టైల్ ఆఫ్ శారీ. సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. దీని మంచి కాంట్రాస్ట్. మన దగ్గర ఆల్రెడీ మనం వర్క్ బ్లౌజెస్ సేల్ చేస్తున్నాం. అట్లాంటి ఏదైనా మంచి పేరప్ చేసుకుంటే ప్లెయిన్ శారీస్కి. ప్రజెంట్ ప్లెయిన్ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మళ్ళీ. ఇది వచ్చేప్పటికి సింగిల్ పీసే అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ వన్ ఇది ఒక ఫ్యాన్సీ స్టైల్ ఆఫ్ శారీ అండి. ఇది వచ్చేప్పటికి జరీ బార్డర్ ఉంది. దీనికి కడీ బార్డర్ స్టైల్లో ఉంది. దీనికి కూడా పళ్ళు ఏం లేదండి. ఆల్ ఓవర్ శారీ. ఏమైనా టజిల్స్ వేసుకుంటే ఇట్లా పళ్ళూస్ లేనప్పుడు మీకు హైలైట్ అవుతాయి. ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇక్కడ కనిపించే దానికంటే ఇంకొంచెం డార్క్ ఉంటుంది పీచ్ కలర్. నెక్స్ట్ కోటా స్టైల్ ఆఫ్ శారీలో గ్రే అండి. గ్రే కలర్, గ్రే అండ్ బ్లాక్ మిక్సింగ్ అండి. గ్రే కలర్కి బ్లాక్ లైన్స్ వచ్చాయి. వీటికి పళ్ళుస్ ఏం లేవు. జస్ట్ మీరు మంచి బ్లౌజ్ పేరప్ చేసుకుంటే 250 అంటే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ బనానా లీఫ్ కలర్ అండి. అరిటాకు పచ్చ అంటాం కదా. ఇది కూడా ప్లెయిన్ శారీ అండి. సెల్ఫ్ ఇట్లాగా మీకు ఈ టైప్ ఆఫ్ డిజైన్ లాగా వస్తుంది. సెల్ఫ్ డిజైన్. ఎవ్రీ శారీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వన్ బ్లూ కలర్, నావీ బ్లూ కలర్. బార్డర్ వచ్చేప్పటికి ఇట్లాగా హాఫ్ వైట్ మిక్సింగ్ లాగా ఇచ్చారు. మెటీరియల్ చాలా బాగుందండి. ఇంకేం లేదండి, మొత్తం ఇలానే ఉన్నది. ఇవేమైనా డ్రెస్సెస్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది కదా ఎగ్జాక్ట్ ఇంతకంటే ఇంకొంచెం డార్కే వస్తుందండి అవుట్ సైడ్. సింగిల్ పీసే ఉన్నది ఇది కూడా. నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పటికి కోటా స్టైల్. ఇది కూడా ఇదిగోండి కోటా స్టైల్ ఆఫ్ శారీ. కోటా శారీస్ చాలామంది లైక్ చేస్తారు, ఎస్పెషల్లీ టీచర్స్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి కోటా శారీస్. మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఇది మీరు మంచిగా ఏదైనా కస్టమైజేషన్కి డ్రెస్ కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సింగిల్ పీసే అవైలబుల్ ఉన్నదండి ఇది కూడా. నెక్స్ట్ వన్ ఇది ఒక షిమ్మర్ స్టైల్ ఆఫ్ శారీ. ఇదంతా మీకు షిమ్మర్ అంటే మెరుస్తుంది చూడండి. జరీ లైన్ వచ్చాయి, దీనిలో జరీ వచ్చింది. బార్డర్లో వచ్చేప్పుడు స్మాల్ కడీ బార్డర్ వచ్చింది. సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నది. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్, చాలా మెత్తగా ఉందండి. ఎవరికైనా పిల్లలకి మీరేమన్నా కస్టమైజేషన్ స్టిచ్ చేయించుకోవాలన్న డ్రెస్సెస్ కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది, అంత మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. ఇప్పటివరకు చూపించిన వాటిల్లో ఇది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ వన్ అందులోనే షిమ్మర్ స్టైల్లోనే ఇదొకటండి, లైట్ బ్రౌన్ కలర్.
దీనిలో వచ్చేప్పటికి ఒక టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ జరీ అనేది హైలైట్ అయింది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ ఇదే కలర్ అండి. ఇంకొంచెం డార్క్ ఉంటుంది లిటిల్ బిట్. సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. నో 2 పీసెస్ ఉన్నాయండి ఇవి. 2 పీసెస్, బట్ షేడ్ డిఫరెంట్ ఉంది చూడండి. షేడ్ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది షేడ్ అనేది. ఇది డార్క్ ఉంది, అది లైట్ ఉన్నది. నెక్స్ట్ కోటా స్టైల్లోనే ఇదొక శారీ అండి. దీనికి ఇక్కడ డస్ట్ ప్రింట్ కనిపిస్తుంది చూడండి, ఫౌలింగ్ దగ్గర. వాష్లో వెళ్ళిపోతుంది, డస్టేనండి ఇదంతా. ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. ఇది కూడా కోటా స్టైల్ ఆఫ్ శారీ, స్మూత్ కోటా స్టైల్ అండి, చాలా మెత్తగా ఉంది. ఓకే, దీనికి స్టార్టింగ్లోనే కొద్దిగా మిస్ప్రింట్ కనిపించింది కదా, అదొక్కటే మిస్టేక్. మ్యాక్సిమం ఎక్కడ డ్యామేజెస్ అయితే ఐడెంటిఫై అవ్వలేదండి, బట్ మిస్టేక్ శారీస్ కింద కాబట్టి నేను షూర్గా చెప్పలేను, ఎందుకంటే ఎవ్రీ శారీ నేను ఓపెన్ చేయలేను కాబట్టి మిస్టేక్ శారీస్ కిందనే చెప్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదిగోండి వర్క్ శారీ. ఇది ఎలా ఉందంటే మెటీరియల్ హాఫ్ పట్టు ఉంటుంది కదా, హాఫ్ పట్టు మెటీరియల్ అండి ఇది. దానికి మీకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ జరీ వర్క్ వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. మీకు నీ లెంగ్త్ వరకు ఈ టైప్ ఆఫ్ బుటీస్ వచ్చి హాఫ్ ఆఫ్ ద శారీ అండి, నీ లెంగ్త్ వరకు వస్తాయి బుటీస్. రిమైనింగ్ అంతా అక్కడ మీకు ఈ టైప్ ఆఫ్ ప్లెయిన్ వచ్చింది. శారీ అంతా అలానే ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాము. మీతో పాటు నేను చూస్తున్నానండి, నేనేమి ఓపెన్ చేయలేదు ప్రీవియస్ ఏమి. ఇదిగోండి ఇక్కడ మీరు 2 టోన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో 2 టోన్ ఫ్యాబ్రిక్ అంటే కలనేత వచ్చింది ఇందులో. ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నది. ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి ఇంతవరకేనండి. ఇక్కడ నుంచి మీకు బోల్డ్ అంత క్లియరెన్స్ సేల్ ఉంటుంది. నేను దాదాపు 4 మంత్స్ నుంచి వీడియోస్ చేయట్లేదు కాబట్టి ఏమంటారు, మార్జిన్స్ కూడా చూసుకోకుండా చాలా శారీస్ నేను క్లియరెన్స్ సేల్లో పెట్టాలనుకుంటున్నాను. లైవ్స్ కూడా స్టార్ట్ చేస్తానండి. లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా ఎగ్జైటింగ్ మీకు అన్బిలీవబుల్ ప్రైజెస్లో ఇస్తాను లైవ్ బుకింగ్స్లో అయితే. ఓకే, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి ఇంతవరకేనండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.